100% ఇండియా గెలిపోతుంది. ఎందుకంటే యాజ్ ఎ ఇండియా ఫ్యాన్గా కాదు, ఇండియా ఒక అద్భుతమైన క్రికెట్ వరల్డ్లో అయిపోయింది. మనం బ్యాటింగ్ చూసుకున్నా సరే శ్యామ్ కరణ్ అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నారు. 2 మ్యాచెస్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ విన్ చేశారు. ఎందుకంటే క్రూషియల్ మ్యాచెస్, ఒకటి సెమీఫైనల్ అండ్ సెమీఫైనల్ ఎంట్రన్స్ అండ్ ఫైనల్ ఎంట్రన్స్లో 2 మ్యాచెస్లో శ్యామ్ కరణ్ బాగా బ్యాటింగ్ అవ్వడం వల్ల ఇండియా అయితే ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్గా ఇప్పుడు న్యూజిలాండ్తో ఫైట్ చేయబోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనల్కి వచ్చింది. ఎట్లా అంటే పాకిస్తాన్ అనేది శ్రీలంక మీద పార్షల్ కొంచెం రన్స్తో గెలవడం వల్ల న్యూజిలాండ్కి లక్ వచ్చి ఫైనల్ వరకు వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ ఆఫ్రికా మీద అద్భుతమైన మ్యాచ్ గెలిచింది. సో సౌత్ ఆఫ్రికా సో బ్యాడ్ లక్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వస్తుంది అనుకున్నాం. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా న్యూజిలాండ్లో సెమీఫైనల్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనము ఇండియా అనేది న్యూజిలాండ్తో క్రికెట్ ఆడబోతుంది. న్యూజిలాండ్లో కూడా టాప్ బ్యాటర్స్ ఉన్నారు. లీన్ బెన్స్ అనే వ్యక్తి 33 బాల్కే 100 రన్స్ కొట్టారు. అద్భుతంగా బ్యాటింగ్ ఆడారు. పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే మనలో కూడా పవర్ఫుల్ హిట్టర్స్ సంజు శాంసన్ టైంలో చూసుకున్నట్టయితే ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ కూడా తగ్గట్లేదు. ఈ మ్యాచ్ కూడా సేమ్ అట్లే దింపుతాడా? ఎస్, ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు సంజు శాంసన్. ఇందాక తప్పు చెప్పాను, సంజు శాంసన్ పేరు. ఓకే, అతను ఇంకా మంచి హిట్టింగ్ ఆడతాడు, కూల్ గా ఆడుతున్నాడు. కూడా ఇంపాక్ట్ ఉంటుంది. డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 3rd మ్యాచ్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఈసారి సెంచరీ చేసేస్తారని నమ్మకం ఉంది. మొన్న చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో బౌలర్స్ ఎవరైతే బుమ్రా గారు అలాగే హార్దిక్ పాండ్యా వాళ్ళ బౌలింగ్ లో చేంజెస్ కానీ ఆ బౌలింగ్ అదంతా కూడా క్లియర్ గా ఉంది. అంటే చేంజ్ అయింది, వాళ్ళ అప్డేట్ అయిపోయింది. సేమ్ బౌలింగ్ ఇట్లా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తే మనకి కప్ వచ్చే అవకాశం ఉంది. సేమ్ కొనసాగిస్తారా అదే బౌలింగ్? డెఫినెట్ గా బ్రోమ్రా అనే వ్యక్తి అసలు అతని బ్యాటింగ్ వరల్డ్ లెవెల్లో ఏ బ్యాట్స్మెన్ కూడా వరల్డ్ లెవెల్లో ఏ బ్యాటర్ కూడా ఆడలేకపోతున్నారు ఆ బౌలింగ్ ని. సో ఎందుకంటే బ్రోమ్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ వరల్డ్ అని అయిపోయింది. ఎందుకంటే ఈవెన్ పెద్ద బ్యాట్స్మెన్స్ పెద్ద బౌలర్స్ కూడా, మెగ్రాత్ అనే బౌలర్ ఆస్ట్రేలియా, ఆయన కూడా బ్రోమ్రాని పొగుడుతున్నారంటే ఇండియాకి ఒక డైమండ్ అనే అనొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ ఎవరైనా ఆడొచ్చు, బౌలింగ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బుమ్రా వల్ల ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచింది. అలాగే అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అద్భుతంగా ఆడుతున్నారు. అలాగే ఎవ్రీ బ్యాట్స్మెన్ కూడా సూపర్గా బ్యాటింగ్ చేస్తున్నారు. డెఫినెట్ గా మనకి ఇండియా చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయిపోవడం అయితే చూస్తాను. ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లోనన్నా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. అంటే ఇది ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి అవుతుంది. ఈ మ్యాచ్ లోనన్నా నాకు అవుట్ కాకుండా ఆడతారా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. దీనిపై మీరేమో అభిషేక్ శర్మకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇండియా లెవెల్లో. ఐపీఎల్లో కూడా దొల్లగొట్టాడు. సో అభిషేక్ శర్మ అనే వ్యక్తి ఈజ్ ఎ హిట్టర్, హ్యూజ్ హిట్టర్. బట్ ఎందుకో ఆయన ఒక గత 4 మ్యాచెస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. సో డెఫినెట్గా అతను ఆడాలని కోరుకుందాం. ఎందుకంటే అతను యంగ్ ప్లేయరు, అతను యంగ్ టైంలోనే మంచి నేమ్ సంపాదించుకున్నాడు. ఆ నేమ్ కంటిన్యూ అవ్వాలి. నేషనల్ వైజ్గా ఇంకా మ్యాచెస్ ఆయనకి ఆపర్చునిటీస్ రావాలంటే అతను కొంచెం ఆలోచించి గేమ్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీగా విష్ ఆల్ ది బెస్ట్ టు హిమ్. మ్యాచ్ చూసుకున్నట్టయితే అహ్మదాబాద్ ఏదైతే గ్రౌండ్ అది ఎప్పుడు కూడా ఇండియాకి వచ్చి రాలేదు. ఎక్కడ అప్పుడు ఎప్పుడు ఆడినా కూడా అక్కడ ఓడిపోతూనే ఉంది. ఈ మ్యాచ్ కూడా అలానే అవుతుంది అని చెప్పి ఇంకోటి చెప్పాలంటే ఇంతవరకు ఇండియా వరల్డ్ కప్ లెవెల్లో న్యూజిలాండ్తో ఇంతవరకు గెలవలేదు. ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలి అంటే ఈ మ్యాచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ అప్పుడు క్రికెట్ వేరు, ఇప్పుడు క్రికెట్ వేరు. ఇప్పుడు ఇండియా క్రికెట్ చాలా బలంగా ఉంది, ఫ్యాన్స్ బేస్ కూడా చాలా బలంగా ఉంది. డెఫినెట్గా ఇండియా ఒక ఫ్యాన్స్ కోసమైనా ఈ మ్యాచ్ గెలుస్తారని అనుకుంటున్నాను. అంటే న్యూజిలాండ్ టీం కూడా అంతే బలంగా ఉంది కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్, యాక్చువల్లీ న్యూజిలాండ్ అసలు సెమీస్కే రావడానికే ఇట్స్ లక్కీగా వచ్చారు, గెలిచేశారు, ఫైనల్కి కూడా వచ్చేసారు. బట్ వాళ్ళకి లక్ ఫేవర్ చేస్తుంది, బట్ ఇండియాకి కూడా లక్ ఫేవర్ చేస్తుంది. బట్ ఫైనల్ లక్ ఎవరికి ఫేవర్ చేస్తుందని వీ హ్యావ్ టు సీ టుమారో ఆన్ సండే. అంటే మీరేమనుకుంటున్నారు? బట్ గెలవకపోని పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉండాలి. యాజ్ ఎ ఇండియన్ గా వీ హ్యావ్ టు సపోర్ట్ టు ద ఇండియా. దట్స్ లాస్ట్ డెసిషన్. ఎవ్రీ వన్ సపోర్ట్ టు ఇండియా. ఎస్, థ్యాంక్ యూ.